స్టూడెంట్స్, మనం ఇప్పుడు విజయనగర సామ్రాజ్యం గురించి తెలుసుకోబోతున్నాము. మనకి విజయనగర సామ్రాజ్యం అనేది ఎప్పుడు ప్రారంభమైంది అంటే 1336లో పరిపాలించడం ప్రారంభమై 1675 వరకు పరిపాలన అనేది చేసిందనమాట. ప్రధానంగా కర్ణాటకను బేస్ చేసుకుని, హంపీని బేస్ చేసుకుని. మనకు విజయనగర సామ్రాజ్యం మొత్తం ఎన్ని సంవత్సరాలు పరిపాలించిందంటే 339 సంవత్సరాలు. పర్వాలేదు. ఈ విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన తొలి వంశం ఏది అని చూసినట్లయితే మనకు సంగమ వంశం విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి తొలి వంశం. విజయనగర సామ్రాజ్య స్థాపకుడన్నా సంగమ వంశ స్థాపకులన్నా ఇద్దరు వస్తారు. వాళ్ళు ఎవరు అంటే ఒకరి పేరు హరిహర రాయలు, హరిహర రాయలు, మరియు రెండవ వ్యక్తి పేరు బుక్క రాయలు అనేటటువంటి ఈ ఇద్దరు కలిపి ఈ విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించడం అనేది జరుగుతుంది. మనం విజయనగర సామ్రాజ్యం కంటే ముందు ఏ రాజ్యం గురించి చెప్పాం? కాకతీయ రాజ్యం గురించి చెప్పాం, అంతే కదా. సో కాకతీయ రాజ్యం తర్వాత ఆవిర్భవించిందే విజయనగర సామ్రాజ్యం. ఎలా వచ్చింది అని చూసినట్లయితే ఈ విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించిన ఈ ఇద్దరు ఈ కాకతీయ రాజ్యంలో ఎవరి కింద? సెకండ్ ప్రతాపరుద్ర అనేటటువంటి ఆయన కింద పనిచేస్తూ ఉండేవాళ్ళు. ఎప్పుడైతే తొగ్లక్, ఎవరండి? మహమ్మద్ బిన్ తొగ్లక్ కాకతీయ రాజ్యాన్ని నాశనం చేసేసాడో, అది ముందు మీకు చెప్పాను, చూసుకోవచ్చు. కాకతీయ రాజ్యాన్ని నాశనం చేసేసాడో అప్పుడు ఈ హరిహర రాయలు, బుక్కరాయలు అనేటటువంటి వాళ్ళు పారిపోయి ఇక్కడ కర్ణాటక ఉందో చూసారా, కర్ణాటకలో ఇక్కడికి దీన్నే ఏమని చెప్పి పిలుస్తారు అంటే ఆనెగొంది రాజధానిగా చేసుకుని పరిపాలిస్తున్నటువంటి కంపిలి అనేటటువంటి రాజ్యానికి పారిపోయి వస్తారు. ఇక్కడ నుంచి, ఇక్కడ కాకతీయ రాజ్యం నుంచి పారిపోయి వచ్చి ఇక్కడ రాజు పేరు కంపిలి దేవ అనేటటువంటి రాజు దగ్గర ఆశ్రయం పొందుతారు. కర్ణాటకలో పొందుతూ ఉన్నప్పుడు ఈ విషయం తెలిసినటువంటి మహమ్మద్ బిన్ తుగ్లక్ ఈ అనగొంది మీద కూడా రాజ్యాన్ని పంపించి కంపిలి దేవాను చంపించి హరిహర రాయలు, బుక్కరాయల్ని కర్ణాటక నుంచి ఢిల్లీకి తెప్పించుకుని వీళ్ళకి ఇస్లాం మతం ఇస్తాడు. ఇస్తే వీళ్ళు బాగా నటిస్తారు మహమ్మద్ బిన్ తుగ్లక్ దగ్గర. అప్పుడు ఈ హరిహర రాయలు, బుక్కరాయలను నమ్మి మళ్ళా ఇదే కంపిలి రాజ్యానికి వీరిని రాజులుగా, సామంత రాజులుగా పంపిస్తాడు. పంపిస్తే కొంతకాలం తర్వాత ఏమైందంటే వీళ్ళు అక్కడ మహమ్మద్ బిన్ తుగ్లక్ వీక్ అవడం చూసి క్రీస్తు శకం 1336లో వీళ్ళు ఏం చేస్తారు అంటే విద్యారణ్య స్వామి శృంగేరి పీఠాధిపతి ఇతని దగ్గరికి వెళ్ళి, అయ్యా, పైన మహమ్మద్ బిన్ తుగ్లక్ ఎట్లాగో ఇబ్బందుల్లో ఉన్నాడు కాబట్టి మేము కర్ణాటకలో కొత్త రాజ్యాన్ని స్థాపించాలనుకుంటున్నాము, మీరు మాకు ఇస్లాం నుంచి మళ్ళా హిందూ మతంలోకి మార్చండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తారు. అప్పుడు విద్యారణ్య స్వామి ఎక్కడికి వస్తాడు అంటే అనగొందికి వచ్చి అక్కడ ఒక టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ పేరు విరూపాక్ష టెంపుల్. ఆ విరూపాక్ష టెంపుల్లో వీళ్ళిద్దరికీ హిందూ మతాన్ని ఇచ్చి 1336వ సంవత్సరం ఏప్రిల్ 18వ తారీఖున విజయనగర సామ్రాజ్యాన్ని ఈ విరూపాక్ష సన్నిధిలో స్థాపింపజేసి హరిహర రాయల్ని పట్టాభిషిక్తుడిని చేస్తాడు విద్యారణ్య స్వామి. అలా క్రీస్తు శకం 1336 ఏప్రిల్ 18న అనగొందిలో విరూపాక్ష దేవుడి సన్నిధిలో హరిహర రాయలు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించడం అనేది జరిగింది. కాబట్టి విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించడానికి సహకరించినటువంటి స్వామీజీ పేరు ఏంటి అంటే మనకు విద్యారణ్య స్వామి, అది గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. అలా హరిహర రాయలు, బుక్కరాయల్లో ఇద్దరిలో ఎవరు రాజుగా అనౌన్స్ అవుతారు అంటే హరిహర రాయలు రాజుగా అనౌన్స్ అవుతాడు. కాబట్టి సైడ్ హెడ్డింగ్ తీసుకుందాం, హరిహర రాయలు. ఓకే, ఈ హరిహర రాయలు అనేటటువంటి వ్యక్తి మనకు స్టార్టింగ్ దేనిని రాజధానిగా చేసుకుని పరిపాలిస్తాడంటే అనగొంది. కానీ ఢిల్లీ సుల్తానుల నుంచి థ్రెట్ ఉండిద్ది కదా, కాబట్టి ఏం చేస్తాడు అంటే అనగొంది నుంచి రాజధానిని హంపీకి మారుస్తాడు. హంపీ అప్పుడు కొండ లేదు. ఏం చేస్తాడు అంటే ఇతను 7 కొండల మధ్య మనకి ఇది కర్ణాటక కదా, కర్ణాటకలో ఇక్కడ తుంగభద్ర నది ఉంటుంది, అనగొంది ఇక్కడ ఉంటుంది. ఇతను ఏం చేస్తాడంటే తుంగభద్ర నదికి దిగువన ఇట్లా ఒక సేఫెస్ట్ ప్లేస్ చూసి అక్కడ కడతాడు హంపీని, ఓకేనా. కాబట్టి హంపీని ఏమని చెప్పి పిలుస్తారు అంటే గిరిదుర్గం అని చెప్పి పిలుస్తారు. దీని పొడవు వెడల్పులు ఎంత అంటే హంపీది 14 మైళ్ళు పొడవు ఉంటుందంట, 10 మైళ్ళు ఇది వెడల్పు ఉంటుందంట హంపి. ఈ హంపీనే మనం మరో పేరుతో ఏమని చెప్పి పిలుస్తామంటే విజయనగరం అని చెప్పి పిలుస్తాం. కాబట్టి హరిహర రాయలు ముందు చేసినటువంటి పనేంటి? రాజు కాగానే 1336 నుంచి ఇతను చేసినటువంటి కాన్సన్ట్రేషన్ ఏంటి? రాజధానిని సేఫెస్ట్ ప్లేస్కు మార్చాలి. కాబట్టి తుంగభద్రకు దక్షిణాన 7 కొండల మధ్య ఇతను హంపీని లేదా విజయనగరాన్ని నిర్మించి
దానిలోకి షిఫ్ట్ చేస్తాడు క్యాపిటల్ని. అక్కడి నుంచి అది విజయనగర సామ్రాజ్యంగా మారుతుందనమాట. పాయింట్ అర్థమవుతుందా? సో ఫస్ట్ ఏ టెంపుల్ని నిర్మిస్తాడు అంటే విరూపాక్ష టెంపుల్ని. అనిగొందులో ఒక విరూపాక్ష టెంపుల్ ఉంది, విజయనగరంలో కూడా ఒక విరూపాక్ష టెంపుల్ ఇప్పటికి ఉంది పెద్ద గోపురంతో. దాన్ని నిర్మించి దాంట్లో నుంచి ఈ నగరంలోకి ప్రవేశిస్తాడనమాట. అర్థమవుతుందా? సో ఇలా మనోడు హరిహర్ రాయలు ఎంట్రీ ఇలా ఉంటుంది. కాబట్టి హంపి నగరాన్ని నిర్మించడం ప్రారంభించింది ఎవరు అని అడుగుతారు, హరిహర రాయలు. పూర్తి చేసింది ఎవరు అని అడుగుతారు, బుక్కరాయలు. ఇది మీరు చూసుకోవాలి. అర్థమవుతుందా? నెక్స్ట్, ఈ హరిహర రాయలు కాలంలోనే మనకు ఒక విదేశీ యాత్రికుడు వచ్చాడు. ఆ విదేశీ యాత్రికుడు పేరు ఇబన్ బటూటా. ఇబన్ బటూటా. ఈ ఇబన్ బటూటా ప్రత్యేకత ఏంటి అంటే విజయనగరాన్ని సందర్శించినటువంటి తొలి విదేశీ యాత్రికుడు ఇబన్ బటూటా. ఇబన్ బటూటా అనేటటువంటి వ్యక్తి ఏ దేశం నుంచి వస్తాడు అంటే మొరాక్కో, ఆఫ్రికా ఖండంలో ఉంటుంది. ఈ ఇబన్ బటూటా హరిహర రాయల కాలంలో వచ్చి రచించినటువంటి పుస్తకం పేరు ఏంటంటే కితాబ్ ఉల్ రెహా అనేటటువంటి బుక్ను ఇతను ఇబన్ బటూటా విజయనగర సామ్రాజ్యం గురించి రాస్తాడనమాట. ఈ ఇబన్ బటూటా అనేటటువంటి వ్యక్తి అసలు పేరు ఏంటి అంటే అబూ అబ్దుల్లా. అబూ అబ్దుల్లా అనేటటువంటిది ఇతని యొక్క అసలు పేరు, ఇబన్ బటూటా యొక్క అసలు పేరు అనమాట. ఓకేనా? ఇది ఇబన్ బటూటా హరిహర రాయల కాలంలోనే రావడం అనేది జరిగింది. ఆ తర్వాత మనకు హరిహర రాయల కాలంలోనే జరిగిన మరో సంఘటన ఏంటి అంటే బహమనీ రాజ్య స్థాపన. బహమనీ రాజ్య స్థాపన మనకు ఇదిగో చూడండి, హరిహర రాయలు కర్ణాటకలోని ఈ ప్రాంతాన్ని, తుంగభద్రా నది కింద ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉంటే ఇదే టైంలో ఇక్కడ కర్ణాటకలో ఇక్కడ అంటే గుల్బర్గాను క్యాపిటల్ చేసుకుని ఇదే కర్ణాటక స్టేట్లో ఈ హరిహర రాయలు టైంలో 1347లో ఏ రాజ్యం స్థాపించబడుతుందంటే బహమనీ అనేటటువంటి రాజ్యం స్థాపించబడుతుంది. బహమనీ రాజ్యాన్ని స్థాపించినటువంటి వ్యక్తి పేరు ఏంటి అంటే అల్లావుద్దీన్ హసన్ గంగు అనేటటువంటి వ్యక్తి ఈ బహమనీ రాజ్యాన్ని స్థాపిస్తాడు. చూడండి, ఇది ప్రీవియస్లీ బిట్. బహమనీ రాజ్యం ఇండియాలో ఎప్పుడు స్థాపించబడింది? 1347. బహమనీ రాజ్య క్యాపిటల్ గుల్బర్గా. బహమనీ రాజ్యం ఎక్కడ స్థాపించబడింది? కర్ణాటక. బహమనీ రాజ్య స్థాపకుడు అలావుద్దీన్ హసన్ గంగు. అలావుద్దీన్ హసన్ గంగు బహమనీ రాజ్యాన్ని ఎవరి కాలంలో స్థాపించాడు? హరిహర రాయల కాలంలో స్థాపించాడు. అర్థమైందా మీకు విషయం? సో ఈ విధంగా బహమనీ రాజ్యం అనేది స్థాపించబడింది. అయితే ఈ బహమనీ రాజ్యం స్థాపించిన తర్వాత మెల్లమెల్లగా ఇటు విస్తరిస్తూ వస్తుంది. ఇది ఎవరెవరికి మధ్య వైరానికి దారితీస్తుంది? బహమనీ ఇంటూ విజయనగర మధ్య వైరానికి దారితీస్తుంది. కాబట్టి ఇక్కడ మనకి రేపు బిట్టేమని అడుగుతారు అంటే ఇగో చూడండి, విజయనగర ఇంటూ బహమనీ రాజ్యాల మధ్య సంఘర్షణ ఏ రాజు దగ్గర నుంచి స్టార్ట్ అయిందని అడుగుతారు. మళ్ళా రిపీట్ చేస్తున్నా, బహమనీ రాజ్యం విజయనగర మధ్య సంఘర్షణ ఏ రాజు దగ్గర నుంచి స్టార్ట్ అయింది అంటే హరిహర రాయల దగ్గర నుంచి స్టార్ట్ అయింది. దేనికోసం స్టార్ట్ అయింది అంటే ఇదిగో చూడండి, ఈ ప్రాంతం కోసం. ఈ ప్రాంతాన్ని ఏమని చెప్పి పిలుస్తారు అంటే కృష్ణానది. వీళ్ళిద్దరికీ మధ్య యుద్ధం రావడానికి కారణం ఏంటి అంటే ఇదిగోండి, కృష్ణానది తుంగభద్రా నదికి మధ్యలో ఉండేటటువంటి 3 పంటలు పండే ప్రాంతం, దాన్నే రాయచూర్ అంతర్వేది లేదా దోబ్బు ప్రాంతం అంటారు. ఈ ప్రాంతం కోసం వీళ్ళకి ఘర్షణ స్టార్ట్ అయిందనమాట. ఎప్పుడు స్టార్ట్ అయింది ఘర్షణ? హరిహర రాయల కాలంలో. ఏ ఇయర్లో? స్థాపించినటువంటి 1347లోనే అల్లావుద్దీన్ హసన్ గంగు ఈ బహమనీ రాజ్యం పైకి ముబారక్ ఖాన్ అనేటటువంటి సైన్యాధిపతిని పంపిస్తే హరిహర రాయలు వాణ్ణి ఓడిస్తాడు. అంటే బహమనీలకు విజయనగర సామ్రాజ్యానికి ఫస్ట్ యుద్ధం ఎప్పుడు జరిగింది? 1347లోనే. అర్థమవుతుందా? హరిహర రాయలు గెలిచాడా, అల్లావుద్దీన్ గెలిచాడా? హరిహర రాయలే గెలిచాడు. కానీ కొంత మేరకు ఈ రాయచూర్ దోబ్ అంతర్వేది ప్రాంతాన్ని బహమనీ రాజ్యం ఆక్రమించుకోవడం జరిగింది. ఇక అక్కడ మొదలు చివరి దాకా యుద్ధం జరుగుతూనే ఉంటుంది ఈ బహమనీ రాజ్యానికి విజయనగర రాజ్యానికి. ఓకేనా? అది ప్రధాన కారణం అనమాట. సో ఇది మనకి హరిహర రాయల కాలంలో బహమనీ రాజ్యానికి సంబంధించినటువంటి అంశం. ఓకే, ఇక నెక్స్ట్ మనకి ఈ హరిహర రాయలకి అన్నదమ్ములు ఉన్నారు. ఆ అన్నదమ్ములు ఎవరు అనేది మీరు కాన్సన్ట్రేషన్ పెట్టాలి, ఎందుకంటే మారప్ప ఇంపార్టెంట్. కాదంబ రాజ్యం దగ్గర చూడండి, ఏ రాజ్యం దగ్గర? కాదంబ రాజ్యం. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎవరు ఇంపార్టెంట్ అన్నాను? మారప్ప. సో దాని దగ్గరికి వెళ్దాం. ఫస్ట్ పాయింట్ చూడండి, హరిహర రాయలకి 4 అన్నదమ్ములు ఉన్నారు. ఫస్ట్ తమ్ముడు పేరు కంపనరాయలు. మీరేమనుకుంటారు? బుక్కరాయలు అనుకుంటారు. కంపనరాయలు తర్వాత తమ్ముడు పేరు బుక్కరాయలు, తర్వాత మారప్ప, తర్వాత ముద్దప్ప. అంటే హరిహర రాయలకు 4 తమ్ముళ్ళు: కంపనరాయలు, బుక్కరాయలు, మారప్ప, ముద్దప్ప. ఇక్కడ బిట్టేమని అడుగుతారు? రేపు క్వశ్చన్ చూడండి ఎంత డిఫరెంట్గా ఉంటుందో. ఏంటి?
ఏ విజయనగర రాజు కాలంలో కాదంబ రాజ్యం విజయనగరంలో విలీనం చేయబడింది? మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ఏ విజయనగర రాజు కాలంలో కాదంబ రాజ్యం విజయనగరంలో విలీనమైంది? హరిహర్రాయల కాలంలో. విలీనం చేసింది ఎవరు? మారప్ప. అంటే తమ్ముడు కూడా సేనాధిపతిగా పనిచేశాడు. అర్థమవుతుందా మీకు విషయం? అది మీరు చూసుకోవాల్సినటువంటి అంశం. కాదంబ రాజ్యం ఇతని కాలంలోనే విలీనమైంది. హరిహర్రాయలకి ఒక గట్టి మంత్రి ఉన్నాడు. ఆ మంత్రి పేరు అనంతరసు. అనంతరసు. ఈ అనంతరసు ఎంతటి గొప్ప మంత్రి అంటే హరిహర్రాయల్ని పెద్దగా కష్టపడలేదంట. కష్టపెట్టకుండా ఇతనే ప్రధానమంత్రి పదవిని పోషించాడంట. కాబట్టి హరిహర్రాయలు ప్రధానమంత్రి పేరు అనంతరసు. ఓకేనా? ఇతని బిరుదు చిక్క ఉదయుడు. చిక్క ఉదయుడు అనేటటువంటి బిరుదు అనంతరస్సుకి హరిహర్రాయలే ఇచ్చాడంట. అనంతరస్సు బోల్డ్ని చెరువులు తవ్వించాడంట విజయనగర సామ్రాజ్యంలో. కాకతీయ రాజ్యాన్ని ఏమంటారు? చెరువుల రాజ్యం అంటారు. కానీ విజయనగర రాజ్యంలో హరిహర్రాయల కాలంలో చెరువులు తవ్వించింది అనంతరస్సు. ఈ అనంతరస్సుకే మరో బిరుదు సర్వశిర ప్రధాని అనేటటువంటి బిరుదు కూడా మనకు అనంతరస్సుకు ఉంది. అంత నమ్మాడు అనంతరస్సుని ఎవరు? హరిహర్రాయలు. ఇలా రాజ్యాన్ని ముందుకు తీసుకుని వెళ్ళటం అనేది జరిగింది. హరిహర్రాయలు స్టార్ట్ అయింది ఎక్కడ? కర్ణాటకలో. ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ అవుతాడు, ఈ ప్రాంతంలో స్టార్ట్ అవుతాడు, ఈ ప్రాంతంలో. కానీ రాను రాను కర్ణాటకలో అరేబియా మహాసముద్రం వరకు ఆక్రమించుకుంటూ వెళ్ళిపోతాడంట. ఏ సముద్రం? అరేబియా సముద్రం. నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. వెస్ట్ని ఏమని చెప్పి పిలుస్తారు? పశ్చిమం. పశ్చిమం. కాబట్టి బిట్టేంటి? అటుకుల గుండ అనేటటువంటి శాసనం. ఏ శాసనం? అటుకుల గుండ అనేటటువంటి ఇన్స్క్రిప్షన్ చెప్తుంది ఇతని బిరుదు పూర్వ పశ్చిమ సముద్రీశ్వర. రేపు బిట్ అడుగుతారు, పూర్వ పశ్చిమ సముద్రీశ్వర బిరుదాంకితుడు హరిహర్రాయలు. హరిహర్రాయలను పూర్వ పశ్చిమ సముద్రీశ్వర అని చెప్పినటువంటి ఇన్స్క్రిప్షన్ అటుకుల గుండు ఇన్స్క్రిప్షన్. అర్థమవుతుందా? మనోడు వీరుడు. ఇది మీరు చూసుకోవాలి. ఈ విధంగా మనోడు ఇటు అరేబియా మహాసముద్రం వరకు కూడా ఆక్రమించడం అనేది జరిగిందనమాట. ఇతని యొక్క రాజగురువు ఎవరు అని అడుగుతారు. హరిహర్రాయల యొక్క రాజగురువు అన్న, కులగురువు అన్న మీరేం చెప్పాలంటే క్రియాశక్తి అని చెప్పాల. ఈ క్రియాశక్తి అసలు పేరు ఏంటి అంటే చంద్రభూషణ క్రియాశక్తి. చంద్రభూషణ క్రియాశక్తి. ఓకేనా? హరిహర్రాయల యొక్క రాజగురువు, హరిహర్రాయల యొక్క కులగురువు చంద్రభూషణ క్రియాశక్తి. అర్థమవుతుందా? సో ఇది మనకు ఈ విధంగా హరిహర్రాయలు అంటే ఏదో 2-3 పాయింట్లు చూస్తారు మీరు, కానీ మీకు చాలా పాయింట్లు ఉంటాయి హరిహర్రాయల దగ్గర, చూసుకోవాలి. ఇక హరిహర్రాయలు ఇలా చక్కగా రాజ్యాన్ని విస్తరించి తర్వాత తన రాజ్యాన్ని తన తమ్ముడు బుక్కరాయలకి అప్పగించడం అనేది జరిగింది. సో ఇప్పుడు మనం బుక్కరాయల గురించి చూడాలి. సో ఫ్రెండ్స్ ఒకసారి చూడండి, మీకు హిస్టరీ అనేది ఇదే విధంగా చక్కగా బిట్ టు బిట్ ఓరియంటేషన్లో, ప్రీవియస్లీ బిట్ ఓరియంటేషన్లో చెప్పడం జరుగుతుంది. ప్లీజ్ డౌన్లోడ్ భాస్కర్ సార్ హిస్టరీ క్లాసెస్ యాప్.